రోజాపై జనసేన రాష్ట్ర నాయకురాలు ఆకిపాటి సుభాషిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ జన సైనికుల గురించి అదుపు తప్పి మాట్లాడితే సహించేది లేదన్నారు. రోజా వల్లే గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని విమర్శించారు. రోజాను పార్టీ నుండి తొలగించకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీకి 1 సీటు కూడా రాదని అన్నారు. తమ నాయకుడు పవన్ పై విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామంటూ స్పష్టం చేశారు. ఇకనైనా రోజా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంటికి వెళ్లి కొడతామని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. పతివ్రత పరమాణం వండితే తెల్లారిదాకా చల్లారలేదంట. మా రోజా దుబాయ్కి పోక ముందు, అంటే పోయిన గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కాదు, మా గవర్నమెంట్లో కాదు, పోయిన గవర్నమెంట్లో పాయసం చేస్తే అది ఇంకా చల్లారలేదు సార్. అంత వేడిగా ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. అట్లాంటి పరమాన్నం మాటలన్నీ దుబాయ్కి వెళ్ళొచ్చింది కదా, దుబాయ్లో బాగా గట్టిగా మంచి సరుకు పడినట్టుంది, అది ఇంకా దిగల. అది దిగాలి కాబట్టి అది దిగే వరకు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాలే పాపం ఆమెకి. ఇంకా అక్కడ తాగిన మత్తు ఇంకా ఆమెకి దిగలేదు. బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా దుబాయ్లో చేసుకొని వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతంగా ఆయన తీసుకున్న శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు అని మేం చెప్పట్లేదు, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఆయనని ఎంతగానో ఆదరిస్తున్నారు, ఆయనని ఎంతగానో హక్కును చేర్చుకుంటున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలేవాడు నాయకుడని నేను ఎప్పుడు చెప్తుంటా. అట్లా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యని ఈయన తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దిశగా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ కని విని ఎరుగని విధంగా ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలి అనే ఒక మార్క్ సంపాదించుకున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అది ఖచ్చితంగా